నగరి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ఆర్కే రోజా పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం గాలి భానుప్రకాష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం ఆర్కే రోజా ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం గాలి భానుప్రకాష్ మరియు అతని కుటుంబ సభ్యుల ఆస్తులు 24,16,60,35 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం ఆర్కే రోజా మరియు ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులు 13,79,05,705 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం గాలి భానుప్రకాష్ మరియు అతని కుటుంబ సభ్యుల అప్పులు 7,17,36,031 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం ఆర్కే రోజా మరియు ఆమె కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 1,85,49,511 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం గాలి భానుప్రకాష్ పై 16కు పైగా కేసులు నమోదు ఉన్నట్టు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం ఆర్కే రోజాపై ఎటువంటి కేసులు లేవు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో గాలి భానుప్రకాష్ యొక్క ఆస్తులు 47.8% పెరిగినట్లు పేర్కొన్నారు. ఆర్కే రోజా యొక్క ఆస్తులు 32.3% పెరిగినట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గాలి భానుప్రకాష్ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా గత 5 ఏళ్లుగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఆందోళనలు చేస్తూ గుర్తింపు పొందారు. తాజాగా ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్నారు. శ్రీలతారెడ్డి అలియాస్ ఆర్కే రోజా 2004-2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి 2 సార్లు ఓటమి పాలయ్యారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తిరిగి 2019 ఎన్నికల్లో రెండోసారి శాసనసభ్యురాలుగా విజయం సాధించి జగన్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ముచ్చటగా మూడోసారి ఇక్కడి నుంచి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే స్థానిక పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అంతర్గత విభేదాలు ఇందుకు కారణంగా కనబడుతున్నాయి.